పులిబాటసారి కథ. ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలి పులి నివసిస్తుంది. అది ఆ దారిలో పోవుచున్న బాటసారనొకనిని చూచి, ఓ బాటసారి, ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానం చేయవలెనని ఎంతకాలం నుండో ఎదురుచూచుచున్నాను. అదృష్టవశమున ఈ రోజు నీవు కనబడినావు. నాయందు దయతలచి ఆ చెరువులో శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియము చూపినది. ధగధగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కాని పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారం కడియం, మరొకవైపు భయం. అయినా ధైర్యం తెచ్చుకుని ఆ పులితో, పులిరాజా, నీవు క్రూర జంతువు, నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగాలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకునివారు ఉన్నారా? అనగా, అప్పుడు పులి, నేను క్రూర జంతువునే, నీవు భయపడుట న్యాయమే. కాని నేను నీ వయస్సులో ఉన్నప్పుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుష్యులను పొట్టనబెట్టుకున్నాను. ఆ పాపమును పోగొట్టుకొనుటకే ఈ కడియమును దానము చేయదలిచాను. లేవలేని సత్తు పండు ముసలదాన్ని, గోళ్లు మోద్దువారినవి, పండ్లూడిపోయినవి, కళ్ళు కూడా సరిగా కనపడటం లేదు. మాంసభక్షమే మానివేసి కాయకసరులతో కడుపు నింపుకొనుచున్నాను. కనుక ఎటువంటి అనుమానం పెట్టుకొనక స్నానము చేసి రమ్ము. రేపో మాపో చావనున్న నన్ను చూచి భయపడకు అని చెప్పింది. దురాశతో బాటసారి పులి మాట నమ్మి స్నానము చేయుటకు చెరువులో దిగి అందులోని బురదలో కూరుకుపోయి పైకి రాలేక, అయ్యో, బురద నేలలో దిగబడిపోతున్నాను, రక్షించండి, రక్షించండి అని అరవగా, పులి, భయపడకు, నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీయుదును అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా ఆరగించినది. దురాశకు పోయి దుర్మరణం పాలైన బాటసారి వలె మనం కూడా నూకలకే నేల వాలితే ముప్పు తప్పదు అన్నది. అంతలో ఒక ముసలి పావురం, నేను మీ అందరికంటే పెద్దవాడను, నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి. లేనిపోని అనుమానం పెట్టుకుని ఆకలితోనున్న మనం ఎదురుగా ఉన్న ఆహారం వదులుకుని మరొక చోటుకు పోవటం అవివేకం. చిత్రగ్రీవుని అనుమానం మనకు తెలియదా? అందరం కిందకు దిగి నూకలు తిందాం రండి అని ఆ పావురం నేలవాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురములన్నీ కూడా నెలవాలి వలలో చిక్కుకున్నవి. పావురములు చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి ముసలి పావురమును తిట్టసాగినవి. చిత్రగ్రీవుడు పావురములతో, మిత్రులారా, మీరు ఇతనిని దూషించినందువల్ల ప్రయోజనం లేదు, తనకు తోచినది చెప్పాడు. అప్పుడు మన బుద్ధులేమైనవి? ఆకలికి ఆగలేక ఆశకు పోయినాము. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకోవాలిగాని మనలో మనము కీచులాడుకునిన ప్రయోజనం లేదు. అదిగో వేటగాడు వచ్చుచున్నాడు, నాకొక ఉపాయము తోచుచున్నది. ఐకమత్యమునకు మించిన బలం మరొకటి లేదు. మనమందరం కలిసి ఒక్కసారిగా పైకెగిరినచో వల కూడా మన వెంటే వస్తుంది. అందుకని ఒక్కసారిగా పైకి ఎగురుదాం అని చిత్రగ్రీవుడు చెప్పగా, అతని ఉపాయముకు సంతోషించి ఒక్కసారిగా పైకి ఎగిరినవి. ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది. వలలో పైకెగిరిన పావురాలను చూచి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. పావురాళ్లు చిక్కకపోయినా పర్వాలేదు, తన జీవనాధారమైన వలైనా దొరుకుతుందేమో అని అతడు ఆ పావురములు పరిగెత్తిన దిక్కుగా కొంత దూరం వెళ్లి ఇక వానిని వెంబడించలేక నిరాశతో ఇంటి దారి పట్టాడు. ఈ కొంత దూరం పోయిన తర్వాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టు చూపి, మిత్రులారా, మనము ఈ చెట్టు కింద నేలపై వాలుదాము. అచట భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడను ఎలుక నివసిస్తున్నాడు. అతడు వల త్రాళ్లు కొరికి మనందరినీ విడిపించగలడని చెప్పింది. ఆ మాటలకు పావురములన్నీ సంతోషించి హిరణ్యకశికుని కన్నం వద్ద వాలాయి. ఆ చప్పుడు విని హిరణ్యకశికుడు భయంతో కన్నంలో దూరాడు. చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరకు పోయి, మిత్రమా హిరణ్యక, నేను నీ చిన్ననాటి స్నేహితుడను చిత్రగ్రీవుడను, భయము లేదు, బయటకు రమ్మని పిలిచాయి. చిత్రగ్రీవుని గొంతు గుర్తు పట్టి హిరణ్యకుడు కన్నం నుండి బయటకు వచ్చి వలలో చిక్కుపడిన పావురములను చూచి, అయ్యో, వలలో చిక్కుకుంటివా, నిన్ను క్షణంలో విడిపించగలని అతని వద్దకు వెళ్లివలను కొరకబోగా, చిత్రగ్రీవుడు, మిత్రమా, ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తరువాత నన్ను విడిపించు. తనెంత ఆపదలలో ఉన్నను తనవారి కష్టములు తొలగించువాడు నిజమైన మిత్రుడు. స్వార్థము సర్వనర్థములకు మూలము. స్వార్థపరుడు బతికియున్నను చచ్చిన వానితో సమానము. కనుక నీ పంటి బలమున్నంత వరకు నావారిని విడిపించుము, తరువాత నన్ను విడిపించు అన్నాడు. ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందము చెంది, నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వ జన్మ సుకృతము. నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది.
నీవు కోరిన విధంగా ముందు నీ సహచరులనే విడిపించెదను అని పలికి ఎంతో ఉత్సాహంతో వల త్రాళ్లు కొరికి పావురములన్నింటినీ వల నుండి విడిపించినది. చిత్రగ్రీవుడు హిరణ్యకుని కౌగలించుకుని మిత్రమా, నీ మేలు మేము ఎన్ని జన్మలకేనను మరువలేము, పోయివత్తుము సెలవిమ్మని కృతజ్ఞతలు తెలిపి పావురములన్నీయు కలిసి బయలుదేరినవి.